ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిఆర్సి 2222 దానికి సంబంధించి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 17/1/2022 ఈ జీవో అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఈ పిఆర్సి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనకి సచివాలయ ఎంప్లాయీస్కి ఈ పిఆర్సి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన పిఆర్సీలో ఈ జీవో నెంబర్ 1లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి, అందులో మన సచివాలయ ఎంప్లాయీస్కి ఏమేమి ఇంప్లిమెంట్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫిట్మెంట్ అనేది ఈ సచివాలయ ఎంప్లాయీస్కి ఉపయోగపడదు, ఎందుకంటే వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ పే స్కేల్స్ వస్తాయి. డిఎన్ఎస్ అలవెన్స్, ఇప్పుడు డిఏ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి 6 monthsకి డిఏ అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ డిఏని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసే ప్రతి 1% డిఏ మీద స్టేట్ గవర్నమెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 0.91% ఉంటుంది ఈ కొత్త పిఆర్సీ ప్రకారం. అంటే 1% డిఏ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే దాంట్లో దాని మీద 0.91% మన స్టేట్ గవర్నమెంట్ డిఏ అనౌన్స్ చేస్తారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేసే డిఏ పర్సెంటేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ 1/1/2019 నాటికి డిఏ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ డిఏ 3% అనౌన్స్ చేసింది. దాని మీద 2.73% స్టేట్ గవర్నమెంట్ డిఏ వస్తుంది. క్యూములేటివ్ వచ్చేసి 2.73. అలాగే 1/7/2019 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ 5% డిఏ అనౌన్స్ చేసింది. దాని మీద స్టేట్ గవర్నమెంట్ పర్సెంటేజ్ వచ్చేసి అట్ ది రేట్ 0.91% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 4.55%. క్యూములేటివ్ వచ్చేసి 7.28. అలాగే 1/1/2020, అలాగే 1/7/2020, అలాగే 1/1/2021 ఈ 3 అప్పుడు కరోనా కారణంగా వీళ్ళు డిఏ అనౌన్స్ చేయలేదు. ఈ మూడింటికి కలిపి 1/7/2021 మొత్తం 11% డిఏ అనౌన్స్ చేసింది. అది 1/7/2021 నుంచి ఎఫెక్ట్ వస్తుంది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2021. ఈ 11% మీద క్యాలిక్యులేట్ చేస్తే మన 0.91% క్యాలిక్యులేట్ చేస్తే 10.01%. ఇక్కడ టోటల్ వాళ్ళు తప్పేశారు. దీన్ని ఈ 7.28% ప్లస్ 10.1% కలుపుకోవాలి. 17.29% వస్తుంది, 10.29% వస్తుంది. అలాగే 1/7/2021 నాటికి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2021 3% సెంట్రల్ గవర్నమెంట్ డిఏ అనౌన్స్ చేసింది. దాని మీద 2.73% మనకు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాగే టోటల్ డిఏ వచ్చేసి 20.02%. అలాగే ఈ ఆర్డర్స్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయి అనేది ఒకసారి చూడండి కింద. దీస్ ఆర్డర్స్ అప్లికబుల్ టు ఆల్ ఎంప్లాయీస్ టు ది స్టేట్ గవర్నమెంట్ employees of the local bodies, aided institutions including aided polytechnic, drawing pay in regular pay scale in the revised pay scales 2022 and the work charged establishment drawing pay in the revised pay scales 2022. ఈ ఆర్డర్స్ ఎవరెవరికి అయితే అప్లికేబుల్ అవ్వ అనేది కింద ఒకసారి చూడండి. టీచర్స్ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీస్, ఎఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ అండర్ గవర్నమెంట్ ఎయిడెడ్ మేనేజ్మెంట్, డ్రాయింగ్ పే ఇన్ ద ఏపీ రివైజ్డ్ యూజీసీ, ఐసీఏఆర్, ఏఐసిటిఈ పే స్కేల్స్ ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆర్డర్స్ అనేది వర్తించవు. అలాగే హయ్యర్ జ్యుడిషియల్ సర్వీసెస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి, స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా ఈ ఆర్డర్స్ అనేది వర్తించవు, వాళ్ళకి సపరేట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. హెచ్ఆర్ఏ వచ్చేసి ఇంతకుముందు 12%, 14.5%, 20%, 30% 4 స్లాబ్స్ ఉండేవి. దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి 3 స్లాబ్స్ కింద బైఫర్కేట్ చేశారు. ఇప్పుడు ఏ స్లాబ్ ఎవరెవరికి వస్తుందనేది చూద్దాం. మోర్ దెన్ 50 lakhs పాపులేషన్ ఉన్న నగరాల్లో పనిచేస్తే కనుక వాళ్ళకి 24%, అలాగే 5 లక్షల నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో పనిచేసే ఎంప్లాయీస్కి 16%, అలాగే బిలో 5 lakhs పాపులేషన్ ఉన్న సిటీస్ ఆర్ విలేజెస్లో పనిచేసే ఎంప్లాయీస్కి 8% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇంకా డీటెయిల్గా కింద చూద్దాం హెచ్ఆర్ఏ గురించి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ భవన్ అండ్ అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆఫీసెస్ ఇన్ న్యూఢిల్లీ ఆర్ హైదరాబాద్. ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆఫీసెస్ న్యూఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఉంటే అందులో పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రం 20% హెచ్ఆర్ఏ వస్తుంది. ఆ తర్వాత గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ అట్ వెలగపూడి
ఎలగపూడిలో పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రమే 16% హెచ్ఆర్ఏ వస్తుంది. ఈ రిమైనింగ్ పైన పేర్కొన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అదర్ ప్లేస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 8% బేసిక్ పే మీద 8% హెచ్ఆర్ఏ వస్తుంది. అలాగే హెచ్ఆర్ఏ కనుక మన బేసిక్ పే మీద 50% కనుక క్రాస్ చేస్తే కనుక మనకున్న ఆల్రెడీ 24, 16, 8% హెచ్ఆర్ఏస్ అలా 27%, 17.5%, 9% కింద పెరుగుతాయి. ఆల్రెడీ ఈ హెచ్ఆర్ఏ ఈ పర్సంటేజ్ జనాభా అనేది క్యాలిక్యులేషన్ చేసి 2011 సెన్సస్ ప్రకారం తీసుకున్నారు. అలాగే ఆల్రెడీ నాకు చెప్పిన దాని ప్రకారం ఈ ఎవరెవరికి వర్తిస్తుంది అనేది ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకల్ బాడీస్ ఎంప్లాయీస్, ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్, అలాగే ఎవరైతే 2015 పిఆర్సీ ప్రకారం స్కేల్స్ ప్రకారం డ్రా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ హెచ్ఆర్ఏ స్లాబ్స్ ఈ 2022 పిఆర్సీ వర్తిస్తుంది. అలాగే ఎవరెవరికి వర్తించదు అంటే ఎవరైతే టీచర్స్ వర్కింగ్ అండర్ ఎఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ ఆల్రెడీ యూజీసీ, ఐసీఆర్, ఏఐసిటి పే స్కేల్స్ డ్రా చేస్తున్నారు వాళ్ళకి మాత్రం వర్తించదు. సిసిఏ వచ్చేసి ఇంతకుముందు సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అనేది కార్పొరేషన్స్లో పనిచేసే మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి సిసిఏ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సిసిఏని కూడా తీసేశారు. ఇప్పుడు ఈ పిఆర్సీ నుంచి సిసిఏ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి విలేజ్ సెక్రటరియట్ అండ్ వార్డ్ సెక్రటరియట్ టు ప్రొవైడ్ వేరియస్ గవర్నమెంట్ and other services at the doorsteps of citizens through single window system and ensure delivery of Navaratna. Like enable convergence of all line departments that provide services at the village level. Preparation and timely implementation of village plans. Mapping the field level functionaries with clearly specified roles making them accountable to Gram Panchayati, Gram Sabha with a well-defined citizen charter. Integrated the institution of village volunteers with village secretariat system, enabling them to provide citizen services efficiently. The committee of the secretaries examined the report of the 11th PRC, wide reference 14th read above, has noted the following. మీకు సెక్రటరీస్ కమిటీ వార్డ్ సచివాలయం, విలేజ్ సచివాలయం ఎంప్లాయీస్ గురించి ఇచ్చిన పాయింట్స్ అనేది కింద మెన్షన్ చేశారు. వీళ్ళు ఈ 11th పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేసే టయానికి వీళ్ళ విలేజ్ సెక్రటరియట్, వార్డ్ సెక్రటరియట్ వ్యవస్థ మనుగడలో లేదు కాబట్టి ఈ పిఆర్సీ స్కోప్లో, ఈ పిఆర్సీ పరిధిలోకి వీళ్ళు రారు. వీళ్ళకి ఆల్రెడీ సబ్సిక్వెంట్లీగా వీళ్ళకి కన్సల్టేషన్ పే 15,000 per month ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఈ పిఆర్సీ సర్వీస్లోకి రారని చెప్పేసి ఈ రిపోర్ట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే సర్వీసెస్ రూల్స్ ఫర్ ఫ్రేమ్డ్ 17 of the 19 క్యాడర్స్, 19 క్యాడర్స్లో ఇంకా 17 క్యాడర్స్కి సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేశారు. అలాగే విలేజ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వీళ్ళకి రోల్ అనేది మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వీళ్ళని అలాగే వీళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు ఆలోచించి ఈ కమిటీ ఇట్ జస్ట్ ఫర్ ప్రాపర్ రికమెండ్ దట్ దే పే స్కేల్స్ యాజ్ ఫర్ ద సర్వీస్ రూల్స్ ఇష్యూడ్ ఫర్ ది వేరియస్ క్యాడర్స్ ఆఫ్ ది విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కన్ఫర్మ్డ్ యాజ్ ద పే స్కేల్స్ ఆఫ్ ది కన్సర్న్ క్యాడర్స్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ 11th PRC. After careful consideration of the government hereby order that the pay scales to the village ward secretary employees of the concerned cadres shall be followed the attached schedule to this order. వీళ్ళందరూ ఆలోచించిన తర్వాత వీళ్ళకి పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకుని వాళ్ళకి ఎవరెవరికి ఏ పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా వీళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అదే ఇప్పుడు పిఆర్సీ జీవోలో కూడా ఇష్యూ చేశారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే పిఆర్సీ 2022 మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీళ్ళకి పిఆర్సీ 2015 ప్రకారం ఉన్న పే స్కేల్స్నే వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే వీళ్ళకి ఎవరెవరికి ఏ పే స్కేల్ వస్తుంది అనేది ఒకసారి మనం కింద చూద్దాం. దీనికి సపరేట్గా ఎనెక్సర్ ఇచ్చారు. ఇదిగోండి షెడ్యూల్ 2 పే స్కేల్స్ ఫర్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్కి. ఈ షెడ్యూల్ 2లో వచ్చేసి ఫస్ట్ డిజిగ్నేషన్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఇన్ విలేజ్ సెక్రటేరియట్స్లో ఉంటారు. వీళ్ళ పే స్కేల్ వచ్చేసి 15,030 to 46,060. వీళ్ళకి 15,030 రూపాయలు స్కేల్ ఆఫ్ పే వస్తుంది. దాని మీద ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి 430 రూపీస్. ఈ మాస్టర్ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి టోటల్ 46,060 వరకు ఉంటుంది. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 అంటే డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్. వీళ్ళందరికీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 తప్ప మిగతా ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటరీలో పనిచేసే మిగతా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకటే పే స్కేల్ వస్తుంది. అది ఎంత అంటే 14,600 నుంచి 44,870 రూపాయలు. దీనికి వచ్చేసి ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి 430 రూపీస్ ఉంటుంది. ఈ స్కేల్ అనేది 2015 పిఆర్సీ ప్రకారం ఇచ్చిన స్కేలు.
ఎందుకంటే కొత్త పిఆర్సీ వచ్చేప్పటికి ఈ సెక్రటేరియట్ అండ్ డిపార్ట్మెంటే అసలు స్టార్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళకి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయడం కుదరదని చెప్పేసి సెక్రటరీస్ కమిటీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. దాని ప్రకారం గవర్నమెంట్ వీళ్ళకి పాత స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్డ్ సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్కి, అందులో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి, దీనికి పే స్కేల్ వచ్చేసి 15,030 to 46,060 రూపీస్ ఉంటుంది. వీళ్ళకి కూడా వచ్చేసి ఫస్ట్ ఇంక్రిమెంట్ 430 రూపీస్ ఉంటుంది. లాస్ట్ పే వచ్చేసి 46,060 రూపీస్ ఉంటుంది. ఇక వార్డ్ సచివాలయంలో పనిచేసే రిమైనింగ్ ఎంప్లాయీస్, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వీళ్ళందరికీ వచ్చేసి పే వచ్చేసి 14,600 నుంచి 44,870 రూపాయల వరకు ఈ పే స్కేల్ ఉంటుంది. ఇందులో వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి 430 రూపీస్. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ పిఆర్సీ 2022లో మన సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ ఇంప్లిమెంట్ అయ్యే పే స్కేల్స్. దీని ప్రకారం మనకి గవర్నమెంట్ ప్రకారం ఆల్రెడీ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకి 2015 పిఆర్సీ స్కేల్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పిఆర్సీ 2022 పే స్కేల్స్ అయితే సచివాలయ ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది మాత్రం అందరూ గమనించవలసిన విషయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకున్నాను. మీకు అందరికీ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.